హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మాకు ఆదివారం స్పెషల్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. ఆగండి ఇంకో ఐటెం ఉంది, చూపించాలి మీకు, చూపిస్తా. కారం వేసిన తర్వాత ఎందుకంటే మా చికెన్ కర్రీ అయితే ఈరోజు కొంచెం వేరే రకంగా చేసి అంతకుముందులా కాకుండా, అందుకని ఈరోజు చాలా బాగుంది. మనకు రెస్టారెంట్లో చికెన్ ఫ్రై లాగా ఉంది అన్నమాట. నాకైతే కొంచెం ఈ అంచులు మాడిపోయింది, ఎందుకంటే మసాలా కలిపేసాను కాబట్టి. బాగానే ఉంటుందండి ఎలాగైనా. ఇదిగోండి దమ్ బిర్యానీ చేసేస్తా. ఎందుకంటే పెద్ద బాబు నుంచి వచ్చాడు కాబట్టి ఈయనైతే లెగ్ పీసెస్ అయితే తెచ్చారు, అబ్బాయి వండి పెట్టమని. మన రంజాన్కి కూడా సరిగ్గా తినలేదండి ఆ రోజు, అందుకే ఈరోజైతే మధ్యాహ్నం వంట చేసేస్తా. భాష ఇది ఎందుకంటే కొంచెం ఒక 2 కేజీలు ఉండే, 2 కేజీలు తక్కువ చేసా. ఎందుకంటే ఇంకా రేపు పొద్దున్న దాకా కూడా ఉంటుంది. మధ్యాహ్నం చేసింది కదా, తింటుంటారు కదా పిల్లలని, ఇంత బాగానే తింటారు, అందుకోసమని చెప్పే చేస్తానండి. సరే, ఇంకా నలుగురికా 2 పూటలు తినాలంటే ఆ మాత్రమన్నా చేయాలి కదా. చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర ఈరోజు వడబడి ఉంది, అంత ఫ్రెష్గా లేదు, అందుకనైతే కొత్తిమీర అయితే చల్లలేదు ఈరోజు. సరే ఫ్రెండ్స్, ఉంటా. ఎలాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్. సరేనా, ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాషకి అయితే ఆకలేస్తుందంట. ఇద్దరే భాష ఒకటి